ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లుగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత సంవత్సర కాలంలో 240 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా వివరించారు. సమస్య లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ పప్పుల మిల్లు సెంటర్ వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా ఉమా మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 2.80 లక్షల ఓటర్లను కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తున్నట్లుగా తెలిపారు. పింఛన్ల పెంపుతో పాటు వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు పంపిణీ జరుగుతుందని అన్నారు. గత ఏడాదిలో 240 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గం అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకుపోతుందన్నారు. శ్రీనిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను త్వరలో అమలు చేయనున్నట్లుగా వెల్లడించారు. పర్యటనలో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేటర్ కె లక్ష్మీపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం దిగ్విజయవంతంగా జరుగుతుంది. నియోజకవర్గంలో 21 డివిజన్లని, 2,80,000 ఓటర్లని మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్లు, మా బూత్ ఇన్ఛార్జీలు అందరం ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రభుత్వం మీద, గత సంవత్సర పరిపాలన మీద అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నాం. ఏ విధంగా పనిచేసింది ఈ ప్రభుత్వం, మీకు మేలు జరిగిందంటే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఈ ప్రభుత్వానికి మీకు ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించామో దానికి అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందంటూ సంతోషంగా ఉంది. ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా పక్షపాతం లేకుండా అందరికీ అంతా ఉన్నాయి. 3,000 రూపాయలు పెంచి 4,000 పెంచడం కానీ, అది అందరికీ ఇవ్వటం కానీ, 3,000 రూపాయలు వికలాంగులకి 6,000 రూపాయలు చేయటం కానీ, అలాగే 3 గ్యాస్ బండ్లు కానీ, అట్లాగే తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39, 4 పిల్లలుంటే 52,000 ఇవ్వటం కానీ, ఇలాగా సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఎమ్మెల్యే అయిన ఈ సంవత్సరం కాలంలో 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గం అద్భుతంగా ముందుకెళ్తూ ఉంది. త్వరలోనే మహిళలకి వచ్చే నెల నుంచే ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి ఏదైతే ప్రతి మహిళా సోదరీమణికి 18,000 డబ్బులు ఇస్తా ఉన్నామో అది కూడా వాళ్ళకి ఇస్తాం. నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే అందజేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాటని నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 29వ డివిజన్లో మా కార్పొరేటరు సోదరులు లక్ష్మీపతి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, అలాగే ప్రధాన కార్యదర్శి రాంబాబు, జనసేన నాయకులు శ్యాంప్రసాద్, అట్లాగే సింగం వెంకన్న, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరిగింది. మా సీను కానీ అందరూ కానీ దీంట్లో అందరూ కూడా ప్రజలందరితో మాట్లాడాం, ఇచ్చిన సమస్యలు నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం.